ఈ రోజు నువ్వు వేగంగా నడుస్తున్నావని గర్వపడకు. ఒకప్పుడు నిన్ను నడపడానికి నీ తల్లిదండ్రులు తమ అడుగులను నెమ్మదిగా వేశారు. ఈ రోజు నీ చెయ్యి బలంగా ఉందని విర్రవీగకు. ఒకప్పుడు నిన్ను ఎత్తుకోవడానికి వాళ్ళ చేతులు అరిగిపోయాయి. గుర్తుపెట్టుకో, ముసలిదనం అనేది శాపం కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే నిజం. వయసు పైబడిన పెద్దవాళ్ళు నీ దగ్గర డబ్బునో పెద్ద బంగళానో అడగరు. వాళ్ళు కోరుకునేది కేవలం కొంచెం సమయం, ఆప్యాయంగా మాట్లాడే 2 మాటలు. చికాకు పడకు. వాళ్ళు ఒకే మాటను 100 సార్లు అడిగినా సహనంతో ఉండు. నువ్వు చిన్నప్పుడు వేల ప్రశ్నలు అడిగినా వాళ్ళు నిన్ను విసిగించుకోలేదు. ఒంటరితనాన్ని దూరం చేయి. వాళ్ళకి కావాల్సింది అనాథాశ్రమాలు లేదా 4 గోడల మధ్య ఉండడం కాదు. పిల్లలు, వాళ్ళ నవ్వులు, 4 మంచి మాటలు కావాలి. కర్మను గుర్తుంచుకో. ఈ రోజు నువ్వు నీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావో రేపు నీ పిల్లలు నిన్ను అలాగే చూసుకుంటారు. దేవుడిని చూడడానికి గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూస్తే చాలు. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నీ జీవితం ఏ అడ్డంకినైనా దాటగలదు. వాళ్ళు బతుకున్నప్పుడే గౌరవించు. పోయాక కన్నీళ్లు కార్చినా ప్రయోజనం లేదు. ఈ రోజు నీ ఇంట్లోని పెద్దలతో కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడు. వాళ్ళ ముఖంలో నవ్వు తీసుకురా. ఈ వీడియో నీ మనసుకు తాకితే లైక్ చేయండి.